అందరికీ నమస్కారం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఏ విధంగా ముడుపు కడితే కోరిన కోరికలను తీరుస్తారనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టడం ఒక ప్రాచీనమైనటువంటి ఆధ్యాత్మిక సంప్రదాయం. ఈ ముడుపు ద్వారా భక్తులు తమ కోరికలను, సమస్యలను స్వామివారికి విన్నవించుకుంటారని, అది స్వామివారు విని వారి యొక్క కోరికలను నెరవేరుస్తారని ఒక నమ్మకం ఉంది. మరి ఈ యొక్క ముడుపు కట్టే విధానం అనేది ఈ విధంగా ఉంటే మనకు స్వామివారి యొక్క అనుగ్రహం త్వరగా ఉంటుందని భక్తుల యొక్క నమ్మకం. మరి అది ఏ విధంగానో మనం ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాము. ముందుగా చూసుకున్నట్టయితే ఈ ముడుపు కట్టే విధానంలో ఒక తెల్లటి వస్త్రాన్ని పసుపు నీటిలో ముంచి ఆరబెట్టాలి. ఆరిన వస్త్రంపై 4 వైపులా కుంకుమ బొట్లు పెట్టాలి. 11, 21, 54 లేదా 108 ₹1 కాయిన్స్ని మీ యొక్క ఆర్థిక స్థితికి అనుగుణంగా వస్త్రంలో ఉంచి మూట కట్టాలి. మూటకు 3 ముళ్ళు వేస్తూ మీ సమస్యలను స్వామివారికి చెప్పుకోవాలి. ముడుపు వేసే ముందు ఇంట్లో గణపతి ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేసి ఒక 21 సార్లు ఓం గం గణపతయే నమః అని జపించాలి. అప్పుడు మీ కోరికను చెప్పుకుంటూ ముడుపును పూజా మందిరంలో ఉంచి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, 108 గోవిందనామాలు చదివి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. కోరిక నెరవేరిన తర్వాత ముడుపును తిరుపతికి తీసుకువెళ్ళి హుండీలో వేయాలి. ముడుపులో ఉన్న నాణాలతో పాటు కొంత వడ్డీ కూడా జత చేయాలి. ఇలా ఈ విధంగా ముడుపు కట్టడము మరియు ముడుపును అప్పజెప్పడం వంటి ప్రక్రియను కొనసాగించాలి. మరి ఈ విశ్వాసం ప్రకారము శనివారము పిండి దీపము అంటే పిండితో దీపం చేసి స్వామివారికి పెట్టడం ద్వారా సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. అది శనివారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటో దగ్గర పిండి దీపం పెట్టడం వల్ల సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. ఇక ముఖ్య గమనిక ఏంటంటే ముడుపు కట్టేటప్పుడు పవిత్రత పాటించాలి. ముడుపును ఎవరికి కూడా చూపించకూడదు. కోరిక నెరవేరే వరకు కూడా ముడుపును భద్రంగా ఉంచాలి. ఇక శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మీ ముడుపును స్వీకరించి మీ కోరికలను నెరవేర్చాలని మా ఛానల్ ద్వారా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక ఈ ప్రకారం ఈ వీడియో చేయడం జరిగింది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మేము చేసేటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. ధన్యవాదములు.